నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జల కాలుష్యంపై టీకే ఉద్యమం అభినందనీయం. ఏపీ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇంకోసారి ఎమ్మెల్యే వాసు గురించి అవాకులు చవాకులు పేలితే తగిన బుద్ధి చెబుతాం. మాజీ ఎంపీ భరత్ పై టీడీపీ నాయకులు నక్కా దేవి వరప్రసాద్, యనమూరి దీపు, దాస్యం ప్రసాద్ ఫైర్. కృష్ణానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళి. స్థానిక స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ. పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ఆర్. ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. డీటెయిల్స్ చూస్తే, గోదావరి నదిలోకి వచ్చి కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థ పదార్థాల కారణంగా క్షీణిస్తున్న ప్రజా ఆరోగ్యంపై టీకే విశ్వేశ్వరరెడ్డి చేపట్టిన ఉద్యమాలు అభినందనీయమని ఏపీ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి నేతృత్వంలో జరిగిన గోదావరి పరిరక్షణ ఉద్యమాలపై రూపొందించిన జల ఉద్యమ నేత, జన చైతన్య ప్రదాత అనే పుస్తకాన్ని సోమవారం కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. స్థానిక పుష్కరాల రేవులో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశ్రమల కాలుష్యాన్ని, అలాగే మానవ తప్పిదాల వల్ల జరిగే కాలుష్యం విషయంలో వాటర్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్, పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణను ఇక్కడికి తీసుకొచ్చి జల కాలుష్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విశ్వేశ్వరరెడ్డి కృషి బృహత్తరమైందని వివరించారు. ఈ ఉద్యమ ఘట్టాలని ఓ పుస్తక రూపంలో తీసుకొచ్చిన టీకేను అభినందించారు. అందరికీ కూడా ఆస్తుడు రాజమండ్రి ముద్దుబిడ్డ మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతూ దుర్గేష్ గారికి బొక్కే ఇవ్వాల్సిందని కోరుతున్నాను. ఎలా వచ్చామ్మా, నువ్వు రాజమండ్రి ముద్దు పెట్టవే బాబు. కూర్చోదు, ఎక్కువ టైం తీసుకో. అవును, నాకు అర్థమైంది. అందుకని బుక్ రిలీజ్ చేసి ఒకసారి అందరు తలగో. రాజమండ్రి మినిస్టర్ ఏంటంటే రాజమండ్రి అందరికీ ఆనందమే. నేను రాజమండ్రి నుంచి మినిస్టర్ అవడం అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఆయన అందరూ వాడు జిత్మోహన్ మిత్ర గారిని కూడా పైకి రావాల్సింది. బాక్స్ ప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావద్దు. ఇప్పుడు దుర్గేష్ గారి ప్రసంగం. గోదావరి నదికి తాగునీటిని, పరిశుభ్రమైనటువంటి తాగునీటిని అందించాలనేటువంటి లక్ష్యంతో సార్ ఒకసారి చూపించండి సార్ చూపించండి సార్, ఒకసారి అందరూ సమానంగా చూపించండి సార్. ₹54 కోట్ల ఆయన ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా జగన్ గారు హితమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాలనేటువంటి ఆలోచనతోటి చాలా కాలంగా ఒక విద్యావేత్తగా మాత్రమే కాకుండా పర్యావరణవేత్తగా కూడా కృషి చేస్తున్నటువంటి శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు
సౌజన్యశీలుడు. డాక్టర్గా మాత్రమే కాకుండా డాక్టర్గా పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని చూడటంతో పాటు ఒక సామాజికవేత్తగా సమాజం యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి నిరంతరం కృషి చేసేటువంటి పెద్దలు డాక్టర్ గారు. అదేవిధంగా అనేక రకాల అఖండ గోదావరిగా పేరు పొంది ఇవాళ సరార్థర్ కాటన్ మహాశైలి యొక్క సౌజన్యంతో కోనసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి గోదావరి మాత ఒక పక్కన సాగునీరు అందిస్తూ మరో పక్కన పట్టణ ప్రజలు లేకపోతే గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి తాగునీటిని అందించేటువంటి పవిత్ర గోదావరి మన నదీమ తల్లి, మన తల్లిగా భావించేటువంటి గోదావరి నది రోజు రోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. దీని చుట్టూ ఆనుకుని ఉన్నటువంటి పరిశ్రమల వల్ల వచ్చేటువంటి కాలుష్యాన్ని తగ్గించాలి. అదేవిధంగా మానవ తప్పిదాలతో జరిగేటువంటి కాలుష్యాన్ని కూడా తగ్గించాలనేటువంటి ఆలోచనతో వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి, అదేవిధంగా బొలిశెట్టి సత్యనారాయణ గారిని ఇక్కడ తీసుకొచ్చి అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు గడిచిన 3 సంవత్సరాలుగా అయినా ఈ కాలుష్య నివారణ కోసం చేసినటువంటి కార్యక్రమాల తాలూకు వివరాలని పొందుపరిచి సంకలనం చేసి ఒక పుస్తక రూపంలోకి గ్రంథస్థం చేసి తీసుకొచ్చినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇది చదవడం ద్వారా, ఈ పుస్తకాన్ని మనం అర్థం చేసుకోవడం ద్వారా ఏ రకంగా మనం మంచినీటిని పరిశుద్ధంగా ఉంచాలి, కాలుష్యానికి దూరంగా ఉంచాలనేటువంటి ఆలోచన చేయడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటని నేను నమ్ముతున్నాను. అదేవిధంగా గతంలో గంగా యాక్షన్ ప్లాన్కి ఏ రకంగా అయితే ఆ రోజుల్లో చేశారో అదేవిధంగా నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి పివి నరసింహరావు గారి టైంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ రాష్ట్రంలో కూడా. అక్కడ పివి నరసింహరావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రోగ్రాం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో కాలుష్యం తగ్గించడానికి ఇవాళ ఉన్నటువంటి చాలా దోబీఘాట్లు కానీ, సులభ కాంప్లెక్స్ కానీ, అదేవిధంగా ఎస్టీపీ సూయస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజున ఆ ప్రోగ్రాంలో పొందుపరచబడినవే. కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మ్యాచింగ్ గ్రాంట్ తోటి ఆ రోజున ప్రారంభించారు. వాటిని సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందువలనంటే ఈ దోబీఘాట్లు అదేవిధంగా సులభ కాంప్లెక్స్లు మంచి ఏర్పాటు చేసుకుంటే గోదావరి నదీ కాలుష్యం తగ్గుతుందనేటువంటి మాటతోటి అది కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. అదేవిధంగా పారిశ్రామిక వ్యర్థ జలాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ విశ్వేశ్వరరెడ్డి గారు గట్టిగా చెప్పేటువంటి మాట, మన పేపర్ మిల్లు తాలూకు పారిశ్రామిక వ్యర్థ జలాలు ఇక్కడ కలుస్తాయి అనేటువంటి మాట చెబుతున్నారు. ఆ కలవటం మనందరికీ తెలుసు. పైన అక్కడ అవి కలుస్తూ ఉంటే డౌన్ స్ట్రీమ్ లో మనం వాటర్ వర్క్స్ ఉంది, అంటే కాలుష్యంతో ఉన్నటువంటి నీటినే మనం మళ్ళీ తీసుకుని మంచినీరుగా రాజమండ్రి నగరానికి సప్లై చేస్తా ఉన్నాం. ఈ విషయంలో నల్లా ఛానల్ డైవర్సిఫికేషన్ సిస్టాన్ని ఆ పూర్వ రోజుల్లోనే ప్రారంభించారు. ఇక్కడ కలవకుండా వేరే చోట కలిసే విధంగా వీటన్నిటితో పాటు మొత్తంగా ఒక డెడికేటెడ్ ఛానల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా గతంలో వచ్చింది. రణదీప్ సుధాన్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ కూడా వదిలేటువంటి పారిశ్రామిక వ్యర్థ జలాలన్నీ కూడా నదిలో వదలకుండా ఒక సెపరేట్ ఛానల్ తవ్వి ఆ డెడికేటెడ్ ఛానల్ ద్వారా దాన్ని తీసుకువెళ్ళి సముద్రంలో ట్రీట్మెంట్ చేసి వదలాలనేటువంటి ఆలోచన ఒకటి ఆ రోజుల్లో జరిగింది. 54 కోట్ల రూపాయలు ఆయన ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి మ్యాచింగ్ గ్రాంట్ గా జగన్ గారు 34 కోట్లు, మున్సిపాలిటీ వారు 7 కోట్లు, మొత్తం 95 కోట్లతోటి రాజమండ్రి ఉక్కుపేట దగ్గర ఒక ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ 60 MLD ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ స్టార్ట్ చేయడం జరిగింది. రాజమండ్రిలో వచ్చే వ్యర్థాలు మనం 70 MLD వాటర్ పంప్ చేస్తూ ఉంటాం ప్రజలు తాగడానికి. తిరిగి 60 MLD వేస్ట్ గోదావరిలోకి వస్తుంది. దాన్ని ప్యూరిఫై చేయడానికి అక్కడ ప్లాంట్ మినిస్టర్ గారు ఆదిమూలం సురేష్ గారు అక్కడ శంకుస్థాపన చేశారు. కరోనా వల్ల రావలేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే పేపర్ మిల్లు ఎఫ్లూయెంట్ ఒకటి ప్రాబ్లం ఉంది మనకి. పేపర్ మిల్లు వారు ఇక్కడ తూర్పులాగా వెంకటనగరం దగ్గర తీసుకెళ్లి అక్కడ చెరువుల్లో ఎఫ్లూయెంట్ వదిలేస్తారు. అది ఓవర్ఫ్లో అయిపోయి మళ్ళీ గోదావరిలో కలిసి ఇక్కడికి వచ్చేస్తుంది. దాని మీద బొలిశెట్టి సత్యనారాయణ గారు, మరి డిఎంఆర్ శాఖర్ గారు, రాజేంద్రనాథ్ సింగ్ గారు అని చెప్పి ఆల్ ఇండియా ఎన్విరాన్మెంట్ యొక్క ఆయన అడ్వైజర్, అలాగే వరల్డ్ ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ ఆయన తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. నిన్ననే బొలిశెట్టి సత్యనారాయణ గారు నాకు ఫోన్ చేశారు. ఎవడో రెడ్డి గారు మన అదృష్టం బాగుంటే పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణ శాఖ కూడా ఆయన అండర్లో వచ్చింది. ఆయనతో మాట్లాడారు. రాజమండ్రి పేపర్ మిల్లు పొల్యూషన్ లో
లేకుండా చేసి రాజమండ్రి ప్రజలకి తాగడానికి స్వచ్ఛమైన మంచినీరు, స్నానం చేయడానికి శుభ్రమైన నీరు ఇస్తాం చేద్దామని ఆయన చెప్పారు. కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. పేపర్ మిల్లు ఎగువన అంటే తూర్పులాగా అవతల మీరు వాటర్ 4 లీటర్ల వాటర్ కలెక్ట్ చేయండి. అలాగే ఇక్కడ పుష్కరాల దగ్గర ఏదైతే ఇంటేక్ పాయింట్ ఉందో అక్కడ 4 లీటర్ల వాటర్ కలెక్ట్ చేయండి. దాన్ని అనలైజేషన్ చేయించి ఆ రిపోర్టు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తాం. దాన్ని బట్టి ఆయన ఆల్రెడీ పర్యావరణ మినిస్టర్ కాబట్టి పేపర్ మిల్తో మాట్లాడి రాజమండ్రి ప్రజలకి పొల్యూషన్ నీరు, స్వచ్ఛమైన త్రాగునీరు ఇచ్చేలా చేస్తానన్నారు. మన బాధ్యత అంతా కూడా కందులు దుర్గేష్ గారి మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట్లాడాడు, ఆయన జనసేన ఆల్రెడీ స్టేట్ సెక్రటరీగా జిల్లా అధ్యక్షుడు ఆయన మాట్లాడారు అనుకోండి. కానీ చేయించవలసిన బాధ్యత మరి రాజమండ్రి ముద్దుపేట రాజమండ్రి నుంచి ఇచ్చిన మినిస్టర్ గారు కాబట్టి మనం దుర్గేష్ గారి మీద ఉంది. రాజమండ్రి ప్రజలకి తాగడానికి మంచినీళ్ళు, స్నానం చేయడానికి శుభ్రమైన నీరు అడుగుతున్నాం మనం. అది మన దుర్గేష్ గారి హయాంలో అది అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ఈ 3 సంవత్సరాలలో చేసిన కార్యక్రమాలన్నింటి మీద కూడా ఒక బుక్ కూడా రిలీజ్ చేయడం దుర్గేష్ గారి చేతుల మీదుగా. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన మాజీ ఎంపీ మార్గని భరత్రాం నోటికి వచ్చినట్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కదేవి వరప్రసాద్, శ్రీ ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు, రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నక్కదేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ భరత్ ఓడిపోయినా ఇంకా ఎంపీ అనే భ్రమలో బతుకుతున్నారని, రాజమండ్రి సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుమారు 72,000 ఓట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్రజలు గుయ్యమనిపించారని గుర్తు చేశారు. తాను విమర్శిస్తే ఆదిరెడ్డి వాసు రాష్ట్ర నాయకుడు అవుతారని భరత్ అనడం హాస్యాస్పదమన్నారు. రాజమండ్రి అభివృద్ధి చేశాను ఏదో చెప్పుకుంటున్నాం. ఇవాళ డివైడర్లు కుంగిపోతున్నాయి. ఆ లైట్లు ఎందుకు వేసావో అర్థం అవ్వట్లేదు. ఇంట్లో వేసుకోవాల్సిన లైట్లు బయట వేసావు, బయట వేసిన లైట్లు ఇంట్లో వేసుకుంటున్నాం. ఏంటంటే నువ్వు ఏదో చేసానని చెప్పేసి ఇవాళ రాజమండ్రికి నువ్వు అన్నీ నేను చేసాను నేను రాజమండ్రి ఏదో అయిపోయిందని అనుకుంటున్నావు. కానీ ఇవాళ నేను 72,000 మెజార్టీతో నేను బయటికి పంపించాను. అయినా నువ్వు అది కూడా పశ్చాత్తాపడకుండా ఇంకా బయటకు వచ్చేసి ఇలా మాట్లాడటం. మొన్నదాకేమో పవన్ కళ్యాణ్ తిట్టావు, ఇవాళ పవన్ కళ్యాణ్ ఏమో పొగుడుతున్నావు. అసలు నీవు ఏం చేస్తున్నావో ఒకసారి ఏం మాట్లాడుతున్నావు, నీకు ఒకసారి విచక్షణ లేకుండా మాట్లాడుతున్నావు. అన్నీ తెలుసుకోవడం నేర్చుకుంటావు. మొత్తం ఇవాళ రాజమండ్రిని సర్వనాశనం చేసేసావు. నిన్న రివర్ ఫ్రంట్ ఒక మీటింగ్ పెట్టారు మా ఎమ్మెల్యే గారు. అందరి సలహా తీసుకుని ఏం చేయాలో అది మా ఎమ్మెల్యే గారు. ఏ రోజైనా ఎవరి సలహా అయినా తీసుకున్నావా? లైట్లు వేస్తాం, మెయిన్ రోడ్లో లైట్లు వేస్తావు, తీసేస్తావు. ఆ ఛాంబర్లో చెప్తూనే ఉన్నారు లైట్లు వద్దు అని. ఇవాళ లైట్లు వేసావు, తీస్తావు. అసలు నీకు అసలు రాజమండ్రికి ఎక్కడో రాళ్ళు చూస్తావు, రోమ్లో రాళ్ళు చూస్తావు. ఆ రోమ్ సిటీలో రాళ్ళు చూసామంటే ఇక్కడ వేస్తామంట. అసలు నీకు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఏం అర్థం. ఇవాళ నువ్వు 7 నియోజకవర్గాలకు ఎంపీ అయితే ఓన్లీ రాజమండ్రిలో టెస్ట్ చేసుకుని మొత్తం రాజమండ్రి అంతా సర్వనాశనం చేస్తాం. 6 నియోజకవర్గాలు అదృష్టవంతులు. ఎందుకంటే నేను రానివ్వలేదు ఎమ్మెల్యే. ఇవి ఆవ భూముల్లో కానీ ఏదైనా నీ ప్రజాప్రతినిధి నువ్వు చాలా పెద్ద ఫ్రాడ్ చేసావని జగన్ గారి దగ్గర నిరూపించారు. అయినా నీకు ఒకటే చెప్తున్నాం, నువ్వు ఇంకోసారి మా ఎమ్మెల్యే గారిని ఇలాంటి పదజాలంతో నువ్వు మాట్లాడితే చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మేము అది నువ్వు చాలా రాజమండ్రిలో కూడా నువ్వు ఏమేమి అవినీతి చేసావో అన్నీ మేము నిరూపిస్తామని చెప్పి మా ఎమ్మెల్యే గారు అది కూడా బయటపెడతారని. ఇవాళ ఒక స్లాబ్ వేస్తే ఎవరైనా మున్సిపల్ కాంట్రాక్టర్లు వచ్చి ఆ స్లాబ్ని ఆపుతారు. ఆ స్లాబ్ని ఆ కొట్లో కుర్రోళ్ళు వచ్చి ఆపేవారు. ఇంత అవినీతి నువ్వు చేసిన తర్వాత కూడా నేను అవినీతి చేయలేదు, నేను వైట్ షర్ట్ వేసుకున్నా, నేను వైట్ కాలర్, నేను వైట్ టాప్ అని నువ్వు ఇంకా అనుకుంటున్నావు. నువ్వు ఏమేమి తప్పులు చేసావో ఏమేమి ఇది చేసావో అన్నీ నీకు ఇంకా ఇప్పుడే కదా 10 రోజులు అయింది. ఒక్క 4 రోజులు అయితే నువ్వు ఏమేమి చేసావు మొత్తం రాజమండ్రి నియోజకవర్గానికి మొత్తం అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం నిన్న గౌరవ మాజీ ఎంపీ గారు రియల్ స్టార్ అయినటువంటి భరత్రాం గారు ఆయన నోటికి ఏదో వస్తే కూర్చొని అవాకులు చవాకులు మా ఎమ్మెల్యే గారి మీద లేదంటే ఇతర విషయాల మీద మాట్లాడుతున్నాం. దానికోసం మేము అందరం కూడా ఈరోజు తెలుగు యువత లేదా ఇతర నాయకులను కూడా
ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేస్తూ ఆయన కొన్ని విషయాలు తెలియజేద్దాం అనుకున్నాను. ఏమంటే భరత్ గారు, మీరు ఆల్రెడీ ఓడిపోయి ఇంకా ఎంపీగా ఉన్నారని భావంలో ఉన్నారు. ముందు ఆ భావం నుంచి బయటికి రండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గొప్ప గుయ్యమనే విధంగా కొట్టారు. ఆల్రెడీ 2019లోనే రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇక్కడ మా ఎమ్మెల్యే గారు భవానీ గారికి వెళ్ళడం జరిగింది. మీకు ఇక్కడ ప్రజలు 28,000 మైనస్ ఓటింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు కనీవిని ఎరగని రీతిలో రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి వాసు గారికి కానీ ఆదిరెడ్డి కుటుంబానికి కానీ 72,000 సుమారు 5 కోట్ల మెజార్టీని ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మీ స్థాయి, మీ స్టామినా అయితే అర్థం చేసుకోవాలి. ఆయన కోసం ఈయన మాట్లాడితే ఆయన రాష్ట్ర నాయకుడు అవుతాడు. ఆయన ఎప్పుడో రాష్ట్ర నాయకుడు అయ్యాడు. ఎందుకంటే 2019లో మీ గాలిలో కూడా ఇక్కడ రాజమండ్రిలో 30,000 మెజార్టీతో వెళ్ళడంతోనే రాష్ట్రం అంతా రాజమండ్రి వైపు చూసింది. ఇంత మెజార్టీ రావడం ఏంటని కూడా అది మీరు చెప్పవలసిన లేదు. ఈరోజు మీరు చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అవినీతి ఆరోపణలు. అప్పుడే మీరు ప్రభుత్వంలోకి వచ్చిన 4 రోజులు అయింది. అవినీతి అనేది మీకు అలవాటు. మీరు గతంలో 25% కమిషన్ తీసుకోవడంతో ప్రజలందరూ కూడా ఆ కమిషన్ విషయాలు తెలియడం, మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఇకపోతే మీకు 50,000 వ్యూస్ వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా కొంతమంది చూస్తూ ఉంటాం, చాలా ట్రెండింగ్లో ఉంటారు. బ్రహ్మానందమో, లేదంటే రామగోపాల్ వర్మ, లేదంటే శ్రీరెడ్డి, వీళ్ళందరూ ట్రెండింగ్లో మీది కూడా ట్రెండింగ్లో ఉందేమో పెయిడ్ ఆర్టికల్. కాబట్టి మీరు ఒక విషయం చెప్తా ఉన్నారు. నేను ఒక సైట్ ఒకటి అమ్మేశాను, 10,000 గజాలు, 100 కోట్లు సుమారు, అన్ని కూడా పార్టీకి ఖర్చు పెట్టి తిరుగుతానండి. అంటే మీ ఖర్చు అంతా కూడా ఈ వ్యూస్ పెరగడం కోసం ప్రతి నెల సుమారు 8 లక్షల రూపాయలు చెల్లించడంతోనో, లేదా మీరు ఆ రోజు గతంలో అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చి మీ ఎంపీ సీట్ కొనుక్కోవడానికి ఖర్చు పెట్టారో, ఇవన్నీ 100 కోట్లు కూడా ఒకసారి లెక్కేసుకోండి దేనికైనా. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాజమండ్రి ప్రజలకు ఎవరికి కూడా ₹1 దానం చేసినట్టుగా, ప్రైవేట్ డబ్బులు ఇచ్చినట్టుగా ఎక్కడ కూడా మేము చూడలేదు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇకపోతే మా ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో కామెంట్ చేస్తారు, బొప్పుల మొహం అని. అసలు మీ మొహం ఒకసారి మేము చూసుకుంటే దోసకాయ మొహంలో ఉండాలి, పేడు మొహం అలానే మేకప్ వేసుకొని. ఇలా కూడా మేము అనేక రకాలుగా అనొచ్చు, కానీ మా ఎమ్మెల్యే గారు అటువంటి మాట మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రజలు ఒకసారి గాల్లో ఎంపీ పదవులు ఇచ్చారు, ఆ ఎంపీ పదవికి మనం గౌరవం ఇవ్వాలి. ఆ గాల్లో కొట్టుబడి కాబట్టి మనం అటువంటి మాటలు అనొద్దామని కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నారు. అలాగే మీరు అవినీతి కోసం చెప్తాను. ఈరోజు అవినీతి కోసం మీరు చెప్పవలసి లేదు. మీ పార్టీ ఎమ్మెల్యే, గతంలో మాజీ ఎమ్మెల్యే గారు మీ అవినీతి ఆరోపణలు, ఆ భూమిలో ఎంత అవినీతి చేశారో, ఏం చేశారో అన్నీ కూడా చెప్పారు. ఆ రోజు కనీసం మీరు ప్రతిస్పందించలేదు ఆయన చేసిన ఆరోపణలు. అంటే మీరు రాజమహేంద్రవరం కృష్ణానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఉదయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నగర అధ్యక్షుడు పీసీసీ సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కాకల జీవితాల్లో వెలుగులు నింపారని, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తారని తెలిపారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. సంక్షేమం అంటేనే రాజశేఖర రెడ్డి పేదవారికి అండగా నిలబడ్డారు. పాదయాత్ర చేసి ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ను అధికారంలో తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఓకే సపరేట్గా వెళ్ళాలని ఓకే. ఇచ్చాండి, ఇంకా అలాగే ఇచ్చాను అందరూ. ఒకసారి ఎలా చూడండి అందరూ. ఓకే, పాపను తీసుకున్నా ఇలా చూడమ్మా, ఇటు పెట్టండి పాప. ఓకే సార్, ఇలా ఎదరికి రండి, ఎదరికి. ఓకే, సరే కొద్దిగా ఇంకా జరగ అలా చూడండి.
మధ్యలో ఎడతారు మధ్యలో మధ్యలో అడ్డు వస్తుంది. జోహార్ 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 ఓకే సార్. నగర కాంగ్రెస్ అధ్యక్షులు 75వ సంవత్సరం రాజశేఖర రెడ్డి గారు జయంతిని పురస్కరించుకుని నగర కాంగ్రెస్ అధ్యక్షులకి అలాగే వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు విద్యార్థి దశలోంచి రాజకీయాల్లో ఉంటూ 78లో ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్ 2 సార్లు ముఖ్యమంత్రి చేసి తెలుగువాడు ఎలాగుంటాడో నేర్పిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. సిరినవ్వుతోటి పంచికట్టుకుని ప్రజలకు ఏమి చేయాలని ఆలోచిస్తే ఆరోగ్యశ్రీ పెట్టి ఇవాళ భారతదేశంలో ఆరోగ్యశ్రీ అన్నది రాజశేఖర రెడ్డి పెట్టాక మీడియం ఫ్యామిలీస్ ఎవరన్నా ఉంటే 5 లక్షలు 10 లక్షలకు ఇప్పుడు ఆఫీసులో ట్రీట్మెంట్ చేయించడం రాజశేఖర రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారిని తలుచుకుంటారంటే ఎంతో సెలవు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు పనిచేసి పేదల పాలిటి పెన్నిదిగా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలబడి ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి అంటే సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి అనే రీతిలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచి పేదవారికి అనేక మేళ్లు చేసినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 70వ జయంతి. ఈ జయంతి కార్యక్రమానికి మా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు అనేక మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ చిరస్థాయిన పేరు సంపాదించుకునే నాయకులు కొంతమంది మాత్రమే. ఆ కోవలో చెందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఆ రోజు రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి 2 పర్యాయాలు కేంద్రంలోని రాష్ట్రంలోని కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి గొప్ప రాజకీయవేత్త రాజశేఖర రెడ్డి గారు. ఈ సందర్భంగా ఆయనకు మా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి నివాళులర్పిస్తూ రాబో రోజుల్లో ఆయన ఎప్పుడో ఒక మాట అంటూ ఉండేవారు, ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రజలకు మేలు జరుగుతుందని ఆశించేవారు. మరి ఆ రకంగా ఆయన యొక్క ఆశయాన్ని మనం నెరవేర్చి తద్వారా ఆయనకి ఘన నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని, కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాబో రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి తమ శక్తివంత లేకుండా కృషి చేయాలని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జోహార్ 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 జోహార్. పేదల పాలిటి పెన్నిదిగా రాష్ట్రంలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ కార్పొరేటర్ రాజ్యరపు వాసు కొనియాడారు. వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయే ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఆయన అమలు చేసిన 108 ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు. ఆయన చనిపోయినా నేటికి ప్రజల కళ్ల ముందే ఆయన అమలు చేసిన పథకాలు కనిపిస్తున్నాయన్నారు. ఆయన తనేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకునేలా పాలన సాగించారన్నారు. తండ్రికి తగ్గ తనేడుగా సంక్షేమ పథకాలు అందించి రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుత్తుల కృష్ణ, చెట్టి ధనరాజు, మడికి ప్రసన్న, పొట్ట ఎం శేఖర్, బి గంగరాజు, గొంప సుధాకర్, ధార జగదీష్, రేగాని భాబి, ముక్కుల యువరాజు, కలిపి దొరబాబు, పట్నాల వినోద్, పులి బాపిరాజు, కోటి సజీవ్, తిరకల రాజు, వల్లూరి లోకేష్, ఉమా, రవి, భంటి తదితరులు పాల్గొన్నారు. మీరు అనుకున్నారని మాకు
మీరు అనుకున్నారని మాకు ఎలా వచ్చామమ్మా ఈరోజు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేయించడం జరుగుతుంది కోరి మార్కెట్ సెంటర్లో. ఎందుకంటే పేదలకి ఎన్నో విధాల ఎన్నో ఉపకారాలు, అసలు ఈవేళ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా సరే బతికి ప్రజల్లో జీవించాలనడానికి ఉదాహరణ 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రిమెంట్స్ కానీ, ఇలాగా అనేక పేదలకు ఉపయోగపడే పథకాలు చేసిన రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఆయన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలు అతను ముద్ర వేసుకునేలాగా అమ్మఒడి అలాగా రకరకాల పథకాలతోటి ఆయన కూడా ప్రజలకు సంక్షేమ పాలన అందించారు. ఇలాంటి నాయకులు ముందు ముందు మనకి ఎంతో మంది రావాలని ఆకాంక్షిస్తూ ఈరోజు కోరి మార్కెట్ సెంటర్లో మేము ఈ నివాళుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు సోమవారం 28వ వార్డులో ఘనంగా నిర్వహించారు. వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో తొలుత వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో నివాళులర్పించారు. వార్డు పెద్దలు కోడి రాము, గౌరీ, కనకలింగేశ్వరరావు, మాస్టర్ వంశీరెడ్డి, సబ్బిళ్ల విజయ దుర్గారెడ్డి, గాలితాతరావు, మురళి, మేడపాటి కృష్ణారెడ్డి సహకారంతో 300 మంది పేద వృద్ధులకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మార్గాని భరత్రాం, ఎన్వి శ్రీనివాసరావు పాల్గొన్నారు. భరత్రాం, బిల్డర్ చిన్న పెద్దలు చేతుల మీదుగా పేద వృద్ధులకు బియ్యం, నిత్యావసర వస్తువులు అందజేశారు. అనంతరం బిల్డర్ చిన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ఎనలేని కృషి చేశారని, ముఖ్యమంత్రిగా ఇతరులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అంటే వెళ్ళిపోండి ఒకసారి ఎలా ఆయన రికమెండేషన్ చేయకూడదు ఇలాంటి విషయాలు.
హ్యాండిక్యాప్ అమ్మా రాలేదు. ఒకసారి వీడియో చెన్నగారు మాయ ఉందా మాయ పేరుందా? మరి ఈరోజు మన దివంగత మన ముఖ్యమంత్రి వర్యులు మరి స్వర్గీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 75వ మరి జయంతి సందర్భంగా మరి ఈరోజు మన మంగళవారపేట 28వ వార్డులో మరి ఘనంగా మరి పేద ప్రజలైతే ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా అలాగే పెద్దలు మార్గన్ భర్తరామ గారు ఆధ్వర్యంలో అలాగే మా పెద్దలు ఇక్కడ మరి బోర్డు రాము గారు, గౌరీ గారు, సత్యరాజ మాస్టర్ గారు, కనకలింగేశ్వరరావు గారు, వంశీ మరి సుమారుగా ఒక 200 మందికి పేద ప్రజలందరూ కూడా మరి ఇక్కడ నిత్యావసరాలు బియ్యం, ఉప్పు, నూనె, చింతపండు, ఎండుమిర్చి, సాల్ట్ ప్యాకెట్ అలాగే సబ్బు అన్నీ కూడా మరి యొక్క అందరూ కమిటీ అంతా కూడా డబ్బులు వేసుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 200 మంది పైగా పేదవారు ఎవరున్నారు అందరూ కూడా ఈ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా పంచిపెట్టాం. మరి అలాగే మరి ఈరోజు చూస్తున్నాం పేద ప్రజలందరూ చూస్తున్నాం. ఈరోజు మరి గతంలోని జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పథకాలు పెట్టారో సంక్షేమ పథకాలు మరి రోజు ఆ పథకాలన్నీ కూడా మరి రాష్ట్రం కాదు మీకు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక్కొక్క ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలన్నీ కూడా అందజేశారు. మరి ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మరి చాలా మటుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అమ్మవాడి ఇంట్లో 10 మంది ఉన్నా 4 పిల్లలు ఉన్నా సరే అందరికి అమ్మఒడి ఇస్తానని చెప్పాడు. అలాగే అందరికి చెయ్యోతి ఇస్తానన్నారు. చెయ్యోతి కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళ మహిళలకి సుమారుగా వయసు 18 ఏళ్ళు దాటిన తర్వాత అలాగే అది కాకనే సుమారుగా పెళ్లి అయ్యి ఉండాలి అని చెప్పేసి కొత్తగా మరి చట్టం పెట్టారు. మరి ఎలక్షన్ ముందుగానే మరి ఒకటే చెప్పారు ఆయన. ఎలక్షన్ ముందుగానే ఏం చెప్పారు ఆయన? ఎలక్షన్ ముందుగా ప్రతి ఇంట్లో ఆడపిల్ల 3 ఉన్నా 4 ఉన్నా 5 ఉన్నా సరే కంపల్సరిగా ఆ 1500 చొప్పున ఇస్తానండి. ఈ రోజు మరి మాట మార్చి ఈ రోజు ఏమంటాడని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ప్రజల దగ్గర 18 సంవత్సరాలు దాటి ఉండాలట, ఆధార్ కార్డు తెల్ల కార్డు ఉండాలట, పెళ్లి అయ్యి ఉండాలట. మరి అలాగే అమ్మఒడి కూడా మరి ఏం చెప్పాడు ఆయన? అమ్మఒడి ప్రతి కుటుంబంలోనే 2 ఉన్నా 3 ఉన్నా 4 పిల్లలు ఉన్నా సరే అమ్మఒడి ఇస్తానండి. ఈ రోజు ఏమంటాడు? అమ్మఒడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకే, అది కూడా ఆడపిల్లకి ఇంటికి ఒక ఆడపిల్లకే ఇస్తానంటున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించండి ఒకసారి. మరి గతంలో మరి మీరు ఏం చెప్పారనేది నెరవేర్చుకోవాలి. మరి నెరవేర్చకుండా ఈ రోజు కొత్తగా వచ్చి మీరు కొత్తగా మాట్లాడుతున్నారు. మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ సిబ్బంది ఉంచుతాము, వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటీర్ సిబ్బంది పెట్టాడో ఆ వాలంటీర్ సిబ్బందిని కూడా ఉంచుతానంటున్నారు. మరి ఈ రోజు వాలంటీర్ సిబ్బందిని కూడా పక్క పెట్టి మరి అయితే సచివాలయం సిబ్బంది ఎంప్లాయీస్ ఉన్నారు మరి వాళ్ళతో చేస్తున్నారు. మరి వాలంటీర్ సిబ్బంది అంతా కూడా దగ్గర 5 లక్షల మందిని తీసేశారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వాలంటీర్ సిబ్బంది కూడా ఈ రోజు ఈ రోజు ఒక ఆధార్ కార్డు అయినా, ఒక రేషన్ కార్డు అయినా, ఒక డెత్ సర్టిఫికేట్ అయినా కావాలంటే మరి వాలంటీర్ సిబ్బంది. మరి వాలంటీర్ సిబ్బంది లేకుండా మరి మీరు కొత్తగా మరి మీరు ఇవన్నీ పెట్టి కొత్తగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాం. మరి గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యొత్త గాని, ఆసరా గాని ఇవన్నీ ఇస్తున్నారు. మరి 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తానన్నవారు ఈ రోజు సుమారుగా మా 28వ వార్డు లెక్కేసుకుంటే ఇంచుమించు సుమారుగా దగ్గర 3000 మంది ఉన్నారు 50,000 దాటిన వాళ్ళు పెన్షన్. మరి 50,000 మంది కూడా పెన్షన్ ఇస్తామని మేము అడుగుతున్నాం నిలదీసి అందరూ కూడా. మరి మీరు ఇలాంటి మరి 100 మంది జనంతో పేదవారందరూ కూడా మరి బియ్యం అలాగే ఉప్పు, నూనె ఇవన్నీ కూడా పంపకాలు జరిగాయి. మాకు దీనికి మరి చిన్నదాని పెద్ద కార్యక్రమానికి మాకు పెద్దలు మన బోర్డు రాము గారు కానీ, అలాగే మాకు కనకలింగేశ్వరరావు గారు, గౌరీ గారు కానీ, సత్యరాజ మాస్టర్ గారు కానీ, కనకరాజు గారు కానీ
విద్యా వైద్యాన్ని పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మహానీయుడు ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని ఆయనకు స్ఫూర్తి ప్రదాత అని రాజమండ్రి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ శ్లాఘించారు. సోమవారం రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కార్యాలయంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారని, అలాగే సకాలంలో రోగులకు వైద్యం అందించేందుకు 108 అంబులెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చారని అన్నారు. విద్య పదాలను నడుస్తాం, అందులో డౌట్ లేదు. మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసి అధికారంలో చేస్తామని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తూ ఆరోగ్యశ్రేణి పెట్టాడు ఆయన. ఆరోగ్యశ్రేణి పెట్టి మాకు తెలుసుండగానే మన పార్టీలో చాలా మందికి అప్పట్లో అనారోగ్యంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఈ బైపాస్ చేయించుకోలేకుంటే ఇలాంటివి అంటే ఎంతో మందికి నేను మన పార్టీలో కొన్ని 100 మందికి హార్ట్ ఆపరేషన్ కానీ ఎన్ని చేయించగలిగాను అంటే క్రిటికల్ ఆపరేషన్ కూడా దానికి కారణం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్య ప్రదాతగా ఆయన ఇచ్చినటువంటి సేవలు ఇవాళ ఆయన మన మధ్యలో లేకపోయినా మరి ఆరోగ్యశ్రీ పెట్టినటువంటి ఘనత దేశంలో ఆయనకే దొరుకుతుంది. ఎంతమంది వచ్చినా ఆయన యొక్క ట్రీట్ని ఎవరు కూడా జరపలేదు. అలాగే పీజీ రియంబర్స్మెంట్ అని చెప్పి ప్రతి పేదవాడు చదువుకోవాలి. విద్యకి మించిన శక్తివంతమైనది ఏమీ లేదు. విద్య ఉంటే ఈ దేశం అభివృద్ధి అవుతుంది. అయితే పేదవాడు ఎలా చదువుకుంటాడు? వాడి దగ్గర ఫీజులు లేవు. ఇంట్లో ఎలాగానే నువ్వు ఏ పనిలోకి వెళ్ళిపో, ఎక్కడ పని చేయని చెప్పి తల్లిదండ్రులు పంపేటువంటి పరిస్థితి ఆయన దాన్ని తొలగించాలని చెప్పి పేదవాళ్ళందరికీ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారు. అంటే ఒక దేశం గురించి ఏ విధంగా ఆలోచించాలనేది ప్రత్యేకించి చెప్పట్లేదు. ఇవాళ మనం తీసుకున్నటువంటి పెన్షన్లో 80% ఆయన ఇచ్చియే. చాలా మందికి ఒకటే మాట అనేవాడు, మీ ఇంటికి నేను పెద్ద కొడుకుగా ఉన్నాను అమ్మా, నీ కొడుకు ఇంట్లో కనీసం 10 రూపాయలు కాపీ డబ్బులు అడిగితే ముసలి బతికుంది అనేటువంటి రోజుల్లో ప్రతి ఇంటి దగ్గర నేను మీ పెద్ద కొడుకుగా ఉన్నానని చెప్పి ఆ రోజు పెన్షన్లో అంటే నేను శాసనసభ్యుడిగా ఉన్న 2004లో 2300 ఉండి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 18,500 పెన్షన్లు. అప్పుడు మా సోదరి కార్పొరేటర్ గారు కూడా పనిచేశారు, గూడూరు రాజు గారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే రాజకీయాల్లో ఒక గౌరవం, ప్రజల్లో ఏంటంటే ఏం చేసినా కూడా వాళ్ళకి వస్తూ డాక్టర్ గారు అదే అనుకున్నాము. డాక్టర్ గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం మన పార్టీకి చాలా అదృష్టం. ఎందుకంటే యోగ్యులు మంచి వాళ్ళు అధికారంలో ఉంటే ఇవాళ మేము అంతా ఉన్నారు. చాలా విలువైన సమయం. అందరూ మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, పార్టీ విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. డాక్టర్ గారు పిలుపు మేరకు అందులో ఎందుకు వచ్చారంటే డాక్టర్ గారి మీద ఒక నమ్మకం, ఆయన ఒక భరోసా. ఇవాళ ఆయన ఎంత బిజీగా ఉంటారో అందరికీ తెలుసు. ఇవాళ ఓపీలో ఉంటే ఆయన్ని కలుసుకోవడానికి గంట పడుతుంది. కానీ ఇవాళ ప్రజాసేవలోకి వచ్చారు, ప్రజాసేవ చేయాలనేటువంటి మంచి మనసుతో వచ్చినటువంటి డాక్టర్ గారిని కూడా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఏం చెప్పారంటే ఆయన డాక్టర్ మళ్ళా మనకి ఇక్కడ రాజమండ్రికి ఒక అత్యాత్మకమైనటువంటి ప్రముఖ డాక్టర్ గారుగా కూడా మన పార్టీలో ఉండడం అందరికీ కూడా చాలా గర్వకారణం. రాబోయే రోజుల్లో డాక్టర్ గారు చెప్పడానికి ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ఓటమి వంటతనం మనిషి జీవితంలో చాలా నేర్పుతుంది. ఇవాళ మన నాయకుడికి కూడా ఏంటంటే ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనేది తెలుసుకుంటారు. తప్పనిసరిగా తెలుసుకొని ఏం చేస్తుంటే ప్రజా జీవితంలో ముందు జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని ముందుకు వెళ్తారు. తప్పనిసరిగా కార్యకర్తల మనోభావాలు, విశ్వాసాలు అందరూ కూడా ఆయన తీసుకెళ్లి గౌరవించేసి మళ్ళా మనందరికీ కూడా మంచి రోజులు వచ్చేలాగా ఆయన కృషి చేస్తారని వైఎస్ఆర్ ఆశయాలు బహుశా నాకు తెలుసుండగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కానీ వైఎస్ఆర్ విగ్రహాలను నెలకొల్పినటువంటి విగ్రహాలు బహుశా వాళ్ళ అంబేద్కర్ విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. అన్ని విగ్రహాలని వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం డాక్టర్ గారు మీరు మాటకు ముందు ఇక్కడ అందజేస్తూ రాజశేఖర రెడ్డి గారు నిలబడినట్టు ఉందండి ఇక్కడ అంటే కోర్టు గేట్లో కాదు. అలాంటి ఊళ్ళో రాజమండ్రిలో 6 విగ్రహాల దాకా పెట్టాం మనం. అంటే ఏంటంటే ఆ మహానుభావులు చేసినటువంటి మన ఆశయంగా
జెంట్స్ వచ్చేయండి సార్, లేడీస్ అంతా వైపు ఉంటారు సార్. ఇదే వచ్చింది లేడీస్ అంటే మాత్రం నన్నయ్య యూనివర్సిటీలో కాంట్రాక్టుల పనులపై సిఐడి విచారణ జరిపిస్తామని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటించడాన్ని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజు స్వాగతించారు. అయితే 2014 నుండి 2024 వరకు యూనివర్సిటీలో జరిగిన ప్రతి అంశంపైన దమ్ముంటే విచారణ జరిపించాలని, అది సిఐడి అయినా సిబిఐ అయినా సరేనని ఆయన సవాల్ విసిరారు. ఒకవేళ విచారణ జరిపించకపోతే ఉత్పత్తి ప్రకటనగా ప్రచార ఆర్భాటం కోసం చేసిన హంగామా అవుతుందని ఆయన తెలిపారు. నన్నయ్య యూనివర్సిటీలో గడిచిన 5 ఏళ్లలో బంధువులకు కాంట్రాక్టులు ఇచ్చుకున్నారని, ఎన్నో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆరోపిస్తూ సిఐడి విచారణ కోరతామని ప్రకటించడంపై జక్కంపూడి రాజా స్పందించారు. సోమవారం కోరుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు ఆలోచన మేరకు ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీ ఏర్పడిందని గుర్తు చేశారు. హైయెస్ట్ పొజిషన్ ఒక రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ పోస్టుల్లో మనం చూస్తే ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ అనేది చిన్నది కాదు. కేవలం మెరిట్ మీద ఆయన తాలూకా ట్రాక్ రికార్డ్ని చూసి ఆవేళ అవకాశం ఇచ్చారు. కానీ ఆవేళ ఎందుకు ఇచ్చారని కూడా క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. నిజంగానే తప్పు జరిగింది. ఉరికినే పనికి మాలినటువంటి ఆరోపణలు చేయడం మానేసి 215 కోట్ల రూపాయలు గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద ప్రతి ఇంటికి అందించేదానికి శాంక్షన్లు తీసుకొచ్చాం. ఆ పనులని తొందరగా ప్రారంభించే దాని మీద దృష్టి కేంద్రీకరించండి. సీతానగరం మండలంలో డయేరియా బారిన పడి పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో హాస్పిటల్ పాలవుతూ ఉన్నారు. మీ నిర్లక్ష్యం కారణంగా, మీ చేతగానితనం, అధికారుల్ని ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ చేయలేని కారణంగా ఇవాళ ఇంతమంది అనారోగ్యం పాలయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నారు. రఘుదేవపురం గ్రామంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేయించాం 8 కోట్ల రూపాయలతో. మీ బుర్ర దాని మీద పెట్టి తొందరగా హాస్పిటల్ని నిర్మాణం చేసే దాని మీద బుర్ర పెట్టండి. హాస్పిటల్ తొందరగా పూర్తయితే ఎప్పుడైనా ఈ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వైద్యానికి రాజమండ్రి పరిగెట్టాల్సినటువంటి అవసరం లేదు. అక్కడే వైద్యం చేయించుకోవచ్చు. అక్కడే స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు. అక్కడే బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. దగ్గర 91 కోట్ల రూపాయలతో తొర్రిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. టెండర్లు కూడా పిలవడం జరిగింది గతంలో. అది పూర్తయితే కోరుకొండ, సీతానగరం మండలాల్లో ముంపు బారిన పడేటటువంటి గ్రామాలకి మోక్షం కలుగుతుంది. 38 కోట్ల రూపాయలతో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకుని రావడం జరిగింది. వాటి మీద దృష్టి పెట్టండి. చిన్న సన్నకారు రైతులకి, ట్యాంక్ ఇరిగేషన్ మీద ఆధారపడి సాగు చేసేటటువంటి రైతులకి ఉపయోగపడుతుంది. దివాన్చెరువు గ్రామంలో కొత్త మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంని తీసుకుని రావడం జరిగింది. ఏవేవైతే శాంక్షన్లు అవి వర్కులు చేయాల్సినవి ఉన్నాయో వాటి మీద బుర్ర పెడితే, వాటి మీద దృష్టి పెడితే
కనీసం కాస్త మేము తీసుకొచ్చినటువంటి వర్కులు చేసైనా కాస్త ప్రజలు 4 మంచి పనులు చేశారు అని చెప్పనైనా అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. నేను ఊరికినే ఇటువంటి ఫేక్ ఎలిగేషన్స్ మానేసి మేమైతే మీ వరకు 1 సంవత్సరం కాలం టైం ఇవ్వడానికి స్పష్టంగా ఉన్నాం, ప్రిపేర్డ్గా ఉన్నాం. 20,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయని ఇటువంటి ఎలిగేషన్లు మానేసి దయచేసి కాస్త బుర్ర పెట్టి పనిచేయండి అని చెప్పని అడుగుతా ఉన్నా. అలాగే మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే చీర్రంపాలెం గ్రామంలో మహిళలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలకి ఏదైతే మా ప్రభుత్వంలో ఆసరానో లేకపోతే చేయూతో ఈ మాదిరిగా వేసినటువంటి డబ్బులు ఉన్నాయో కొంతమంది అధికారులు, కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కలిసి ఆ మహిళలకి అన్యాయం చేశారు, వాళ్ళ డబ్బులు కొట్టేశారు అని చెప్పి వచ్చినటువంటి ఎలిగేషన్ మీద మీరు పోయి అక్కడ ఆ మహిళలతో పాటుగా రోడ్డు మీద కూర్చుని మళ్ళీ పేపర్లో మహిళలకి తోడుగా అండగా బతులా అని చెప్పి న్యూస్ పేపర్లో రాయించుకునే ప్రయత్నం. అధికారులు ఉన్నారా స్వామి? బహుశా ఒకేసారి ఏదో సామెత చెప్పినట్టుగా ఏదో సునకాన్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే సామెత ఒకటి ఉంది. ఆ మాదిరిగా అధికారులు ఉండి ఆయన రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, ఇక్కడ స్థానికంగా మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయించి టక ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టి ఆ మహిళలకు ఆ డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం మానేసి ఫేక్ ఎలిగేషన్లు చేయడం అనేది ఖచ్చితంగా మీ ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పి మీకే విడిచిపెడతా ఉన్నా. అట్లీస్ట్ ఇప్పుడైనా మళ్ళీ ఫైనల్గా ఒకటే చెప్తుంది, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం మానేసి దయచేసి మేము తీసుకొచ్చిన గ్రాంటుల్ని రియలైజ్ చేయడం మొదలు పెట్టండి. వాటిని గ్రౌండింగ్ చేసి ఆ పనులు పూర్తి చేస్తే బ్రహ్మాండంగా పనులు జరుగుతాయి, మంచి పేరు వస్తుంది. అది మానేసి ఊరికినే బురదజల్లే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఒకటే చెప్పదచ్చు. నీకే కనుక దమ్ముంటే ఊరికినే ఓ 2 టీవీ ఛానళ్ళని, ఓ పనికి మాలిన ఏదో సోషల్ మీడియాలో వాట్సాప్లో ఉపయోగించుకునేటటువంటి ఒక 2-3 పెయిడ్ పేపర్లని పెట్టుకుని రాతలు రాయించుకుంటాను. నిజంగా నీకే కనుక నిజాయితీ ఉంటే ఖచ్చితంగా 2014 నుంచి 2024 వరకు యూనివర్సిటీలో జరిగినటువంటి ప్రతి అంశం మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది. అది సిఐడి వేయిస్తారో లేకపోతే సిబిఐ వేయిస్తారో వేయించాలి అని చెప్పి ఈవేళ డిమాండ్ చేస్తాం. అందులో ఫెయిల్ అవ్వడం అనేది జరిగితే ఊరికినే మీ ప్రచార ఆర్భాటాల కోసం మాత్రమే ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారనేటువంటిది మరొకసారి రుజువు అవుతుంది. ఎందుకనంటే ఎన్నికలకు ముందు కూడా 20,000 ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో అని చెప్పి ఒక ఎలిగేషన్ చేశారు. ఆ తర్వాత ఏమైంది? 20,000 కాదు కదా, 2,000 ఉన్నట్టుగా కూడా బహుశా ఎక్కడా కూడా నాకు తెలిసి అధికారులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ధృవీకరించినట్టుగా లేదు. సో ఎంతసేపు కూడా ఒక ఫేక్ ఎలిగేషన్లు చేయడం, బురద జల్లే ప్రయత్నం చేయడం. ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్న ఈ వ్యక్తి అవుట్సోర్సింగ్ కంపెనీలు పెట్టి 100,000 మంది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు అమ్ముకున్న ఈ వ్యక్తి నా గురించి మాట్లాడాడు. లేకపోతే పిఎఫ్లు ఈఎస్ఐలు కట్టకుండా కోట్లాది రూపాయలు ఉద్యోగస్తుల యొక్క డబ్బులు మింగేసినటువంటి ఇటువంటి వ్యక్తులు మన గురించి మాట్లాడడం. వాళ్ళకి వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేనైతే ఇంకా ఖచ్చితంగా సమయం ఇవ్వాలి, కనీసం 1 ఏడాది పాటు వీళ్ళు చేసేటటువంటి పనులు చూడాలి అని చెప్పి చాలా ఓర్పుతో సహనంతో
చూస్తూ ఉన్నాం. ఊరికినే అదే పనిగా బురద జల్లి ఏదో వికృతమైన ఆనందం పొందాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి ప్రజలకు అట్లీస్ట్ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సమాధానం చెప్తాం. అలాగే వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి పద్మరాజు గారు, కొప్పిరెడ్డి పద్మరాజు గారు మాకు దూరపు బంధువులైనంత మాత్రాన బీసీలు కాకూడదని, లేకపోతే ప్రభుత్వంలో సరైనటువంటి స్థానాల్లో ఉండకూడదనేది ఉండదు. బంధువు అయినంత మాత్రాన పదవులు హోదాలు రావు. చదువుకున్నటువంటి వ్యక్తి అయినా పోయి KNTU కాకినాడలో అడిగితే ఆయన గురించి విశ్వవిద్యాలయం తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం మండలం కేంద్రంగా స్థాపించారు అని అంటే దానికి దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో కూడినటువంటి యూనివర్సిటీ అనేటువంటిది కనీస జ్ఞానం ఉన్నది. ఇటువంటి ఆరోపణలు చేయరు అనేటువంటిది కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇవాళ అటువంటి గొప్ప నాయకుల తాలూకా ఆలోచనల్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా దూరం చేసినటువంటి పరిస్థితి. 2019 నుంచి 24లో ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతోనే అనేక అడుగులు వేశారు. వాస్తవానికి ఒకంత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు ఇలాంటివి కూడా నా దగ్గర మొత్తం ఫైల్ అంతా కూడా ఉంటుంది. ఏ శాఖల దగ్గరికి, ఎక్కడెక్కడ ఏ అధికారుల దగ్గరికి అదే పనిగా యూనివర్సిటీకి ఫండ్స్ రిలీజ్ చేయండి అని చెప్పని అడిగాము. ఆ ఫండ్స్ రిలీజ్ చేయలేనటువంటి సందర్భంగా అట్లీస్ట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఫండ్స్నైనా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. ఆ తర్వాత ఆ లోపల ఉన్నటువంటి కొన్ని భవనాల నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేయడం జరిగింది. ఆఖరి 6 నెలలు సంవత్సరం వచ్చేసరికి ఎలక్షన్ల హడావుల్లో పడ్డాం. పూర్తిగా దాని మీద దృష్టి పెట్టడం కుదరలేదు. ఇవాళ ఏదో కాంట్రాక్ట్లని, అందులో 100 కోట్ల అవినీతి జరిగిపోయిందని, CBCID ఎంక్వైరీ జరగాలి అని చెప్పి ఏమాత్రం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ, ఒక వ్యక్తి, ఒక గొప్ప నాయకుడు దూరం అయితే ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటిది ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నటువంటి పరిస్థితులను చూస్తేనే తెలుసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారి కనుక బ్రతికుండుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం 2 ముక్కల కింద చీలిపోయినటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ భారతదేశంలో ఇంత వెనకబడినటువంటి పరిస్థితుల్లోకి తెలుగు ప్రజలు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. అటువంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం అనేది మనం దురదృష్టంగా భావిస్తూ, ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండపల్లి మండలం నీలాద్రిలో పేట గ్రామానికి చెందిన కురునూరి వీర వెంకట సత్యనారాయణ వారి కుమారుడు గణేష్ బాబు కలిసి అన్న క్యాంటీన్ కి ఆర్థిక సహాయం అందించి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడుతూ గత సంవత్సరం 6 నెలల కాలంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తూ ఉన్నామని, దీనికి దాతలు ముందుకొచ్చి సహాయం అందిస్తున్నారని తెలియజేశారు. గత ప్రభుత్వంలో సైకో జగన్ రెడ్డి పేదల నోటికాడి అన్నం లాగి అన్న
అన్న క్యాంటీన్ రద్దు చేశారని, మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని తొందరలోనే ప్రతి మండల కేంద్రంలోనూ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు ₹5కే అన్నం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్చెట్టి భద్రం, జీను మణిబాయ్, కొత్త కుండబాబు, జోగారావు, మార్చెట్టి రాధ, దాపర్తి సీతారామయ్య, ఢేగల సతీబాబు, ఎల్లమల్లి సీఎం, కురుమల నాగేశ్వరరావు, కంటే ఉదయభాస్కర్ చౌదరి, అరటా పోలీస్ ఎండీ కాజా, నేదురి గణేష్, కందుల బాబ్జీ, బద్ది సురేష్, ఎస్వి ప్రసాద్, పుర వీరబాబు, సంగిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు పడ్డారా? పోలీసు గారు పడ్డారు. జడ్జి గారు వారి కుటుంబ సభ్యులు మరి ఆర్థిక సహాయంతో ఈరోజు ఈ మన భోజనాలు పెట్టడం జరిగింది. మరి పేదవాడికి అన్నం పెట్టాలనేటువంటి ఎన్టీ రామారావు గారి కాన్సెప్ట్ తోటి మరి ఈ కార్యక్రమం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా అన్నా క్యాంటీన్ అంటే మరి పేదవాడికి తిండి పెడుతున్నటువంటి పరిస్థితుల్ని ఆ నోట్లో మట్టి పట్టి అన్నా క్యాంటీన్లు పడగొట్టినటువంటి వైఎస్ జగన్ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగింది. మరి ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండల హెడ్క్వార్టర్లో కూడా అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకి, కూలీలకి, మరి కార్మికులకి అందరికీ కూడా ₹5 అన్నం పెట్టేటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆ దుష్ట పాలనకి స్వస్తి చెప్పి మంచి పాలన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చేశారో నెహ్రూ గారి నాయకత్వంలో అధికారం లేకపోయినా సరే ఇక్కడ మరి అన్నా క్యాంటీన్లు కొనసాగించారు నెహ్రూ గారు. తర్వాత ఈ రోజున రాబోయే రోజుల్లో తొందరలోనే రాష్ట్రంలోనే అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు హయాంలో జరగబోతా ఉంది. మన సెంటర్లో కూడా మంచి ప్రదేశంలో పెట్టి అందరినీ కూడా ఆఖరి తీర్థం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5 హామీలు నెరవేర్చిన సీఎం చంద్రబాబు నాయుడు 6వ హామీగా ఈ రోజు సోమవారం ఉచిత ఇసుక సరఫరా మండపేట నియోజకవర్గం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించారు. మండల కేంద్రం కపిలేశ్వరపురం తాతపూడి గ్రామాల వద్ద ఉన్న ఇసుక స్టాక్ల నుండి గృహావసరాల కొరకు రవాణా ఛార్జీలు భరించి ఇసుక తీసుకెళ్లాలని ఎమ్మెల్యే వేగుళ్ల విన్నవించారు. నిర్వహణ, ఎగుమతి ఖర్చుల నిమిత్తం కేవలం టన్నుకి ₹245 జిల్లా కలెక్టర్ వారి బ్యాంకు ఖాతాకు ఆన్లైన్ నెఫ్ట్ ద్వారా చెల్లించాలని ఎమ్మెల్యే వేగుళ్ల సూచించారు. స్టాక్ పాయింట్ వద్ద సచివాలయం
సచివాలయం సిబ్బంది పర్మిట్లు ఇస్తారని ఎమ్మెల్యే వేగుల తెలిపారు. ఎమ్మెల్యే వేగుల వెంట ఆర్డీఓ సుధా సాగర్, తహసీల్దార్ టి రాజేశ్వరి, ఎంపీడీఓ కొండలరావు, సర్పంచ్ శాఖ శ్రీనివాస్ రావు, పువ్వాల చిట్టి బాబు, నెక్కంటి శ్రీరామ్జీ, వాకతిప్ప ఎంపీటీసీ కుంచె ప్రసన్నకుమార్, పర్వతనేని మురళీకృష్ణ, చిన్న తదితర టీడీపీ జనసేన శ్రేణులు పాల్గొన్నారు. చెప్పాను సార్ డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ. కానీ బాబు అడగాలి కదా, ఎంఆర్ఓ అడుగుదామన్నాను మెడికల్ డిపార్ట్మెంట్ కూడా పిలిచారా అని. ఎవరి డిపార్ట్మెంట్ అదే గతంలో మన ర్యాంపులు స్టాండ్ స్టాక్ పాయింట్ల కింద మనం చేస్తున్నాము. ఆ పాయింట్లలో సీజ్ చేసిన స్టాండ్ని లోకల్లో మనం వినియోగించుకోవడానికి, కన్స్ట్రక్షన్ పర్పస్ వినియోగించుకోవడానికి ఇమీడియట్గా ఈ రోజు నుంచి న్యూ స్టాండ్ పాయింట్లకు ఉచిత ఇసుక విధానం అని తీసుకుని వచ్చారు. ఈ రోజు నుంచి మనము దాన్ని ప్రారంభించుకున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కపిలేశ్వరపురం అండ్ తాతపూడిలో ప్రారంభించుకున్నాం. అలాగే మన జిల్లాలో 6 ఉన్నాయి. ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట, అలానే ఇక్కడ 2 మనకి మొత్తం ఈ 5 ప్లేసుల్లో ఉన్నాయి. ఇక్కడ మనకి టన్నుకి 245 రూపాయలు చొప్పున మనకి ఇస్తారు. ట్రాన్స్పోర్టేషన్ అనేది మన ఓన్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పేమెంట్ అనేది ఆన్లైన్లో చేయాల్సి. ఆన్లైన్ అంటే మనకి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, నెఫ్ట్ కానీ ఏదైనా చేయొచ్చు. అంటే ఇక్కడ డబ్బులు ఇక్కడ ఇచ్చి చెల్లించడం అనేది ఉండదు. ఎందుకంటే ఇది మళ్ళీ వేరే విధంగా వెళ్తుందని ట్రాన్స్పరెన్సీ, ఎటువంటి ఎక్సెస్ రేట్లు కానీ అవేవి లేకుండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడమైనది. ఇక్కడ నుంచి మీకు ఈ పర్మిట్ ఇస్తారు, మీ ఓన్ కన్జంప్షన్కి వాడుకోవచ్చు. అలాగే లోకల్ నీళ్లు కట్టుకోవాలి అనుకునేటప్పుడు ఎద్దుల బండి అనేది ఎప్పుడు అనుమతి అనేది ఉంటుంది. ఇది మళ్ళీ వ్యాపారం కోసం ఇది ఎక్కడ పోగు చేసి మళ్ళీ ట్రాక్టర్లు కొనడం అనేది అది దానికి మళ్ళీ అది అఫెన్స్ అవుతుంది. అది అందుకు అటువంటివి చేయకుండా ఎద్దుల బండి లోకల్లో వాడుకోవచ్చు. ఇక్కడ ఇదే మనకి ఈ శాండ్ ఏదైతే ఉందో దీనికి మనకి 245 రూపాయలు టన్నుకి ఇక్కడ మనము ఈ జీవో అనేది ఈరోజు మధ్యాహ్నానికి ఇలా వస్తుంది. వచ్చిన వెంటనే సేల్స్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు. మనకి స్థానిక సచివాలయ సిబ్బంది ఇక్కడ ఉంటారు, వాళ్ళు మీకు ఈ పర్మిట్స్ అనేది ఇష్యూ చేస్తారు.
వచ్చే సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆలోగ ధవళేశ్వరం పంచాయతీ పరిధిలో శానిటేషన్పై చర్యలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. సోమవారం ఉదయం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి ఇతర మండల స్థాయి అధికారులతో కలిసి ధవళేశ్వరం పంచాయతీలో పర్యటించారు. రహదారులపై బురద ఉండడంతో చూసి శాసనసభ్యులు గోరంట్ల వీధుల్లో పర్యటన చేసి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గోరంట్ల అక్కడ పారిశుద్ధ్యం డ్రైనేజీలు చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన గోరంట్ల కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్లగా ఆమె వెంటనే స్పందించి ధవళేశ్వరం చేరుకుని శానిటేషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు శానిటేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని శానిటేషన్ సిబ్బంది సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. పెద్ద ట్రైన్గా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఆక్రమణ ఉంటే కొట్టేయమంటున్నారు. ఇప్పుడు వెనకమాల నుంచి వెళ్తాం సార్, ట్రైన్ కూడా లేకుండా పోతాం. రాజమహేంద్రవరం స్థానిక తూర్పుగోదావరి జిల్లా భట్ట రాజ్య సంఘ అధ్యక్షుడు శివరత్న లోల భట్టు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అత్యున్నత మార్కులు సాధించిన 16 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి గాను 2,000 రూపాయల చొప్పున ప్రతిభా పురస్కారం, జ్ఞాపిక, పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీకాంతుల దుర్గేష్, రాజమహేంద్రవరం ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీకాంతుల దుర్గేష్ మాట్లాడుతూ భట్ట రాజకులంలో రామరాజ భూషణుడు, కాసుల పురుషోత్తమ కవి వంటి ప్రసిద్ధ కవులు ఉన్నారని, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ కూడా భాగవతం పోతన రాయకపోతే కాసుల పురుషోత్తమ కవి రాసేవారని చెప్పారని, మహాభారతం రాసిన ఆదికవి నన్నయ్యకు సహా ఉపాధ్యాయుడైన నారాయణ భట్ కూడా ఈ కులానికి చెందిన వాడినని, ఆనాటి కవుల నుండి నేటి సినీ గేయ రచయిత రసరాజు వరకు ఎందరో మహనీయులు ఈ కులంలో జన్మించారని, మహాకవి చక్రాల దుర్గానంద్ బెంగాలీలో రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని తెలుగులో కనుమతించారని, వారిని సాహిత్య అకాడమీ వారే సురదాసు పదాల్ని అనువాదం చేయమని అడిగారని తెలిపారు. జాషువా రాసిన పిరదౌస్ని శ్రీ దుర్గానంద్ హిందీలో అనువదించారని, ఇక్కడికి వచ్చాక ఆదిత్య డిగ్రీ కళాశాల తెలుగు లెక్చరర్ డాక్టర్ బిహెచ్వి రామాదేవి ద్వారా తెలుసుకున్నట్లు వారు తెలిపారు. హలో, కలిపిండి దిలీప్ రాజు వచ్చాడమ్మా? ఉడుముడి సుష్మ, తర్వాత ఉడుముడి సుష్మ మేడం లిస్టు ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన చేసి సార్ మేమంటే పేదవాళ్ళు తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి సబ్సిడీ లోన్లు ఇప్పించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చెంది వాళ్ళకి అన్ని రకాలుగా మీ వంతు సహకారం, మీ అపాయింట్మెంట్, మీ ముఖ్యంగా నేను రాష్ట్రం అంతా కర్నూలు సార్ సహాయంతో, మీ నాన్నగారు ఆల్రెడీ అప్పారావు సహాయంతో మేము 2,50,00,000 సబ్సిడీ లోన్లు పోయిన తెలుగుదేశం గవర్నమెంట్లో తెచ్చుకున్నాం. తర్వాత నుంచి మాకు కార్పొరేషన్ ఇచ్చి, పట్టరాజు కార్పొరేషన్ ఇచ్చారు, మన నాన్నగారు ఇప్పించారు, బతిగారు వేణుగోపాలరాజు గారు అని అప్పట్లో ఆయన ఇప్పించారు. మా కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు అటువంటి మాకు పదవులు ఏమవుతుంది సార్. మాకేంటంటే మా బీసీలు ఎవరైతే బీసీడీ అండి మన పట్టరాజు అనే కులం, ఆ బీసీడీ కులస్తులకి సబ్సిడీ లోన్లు ₹1,00,000 లోను, ₹1,00,000 సబ్సిడీ గత గవర్నమెంట్లో ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే జిల్లాకు ఒక డైరెక్టర్ని, బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు, కానీ ఎవరికి సామాన్య సబ్సిడీ లోన్లు ఇవ్వలేదు వైసీపీ గవర్నమెంట్. ఎవరైతే పురస్కారాలు అందుకుంటారో వారందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తున్నాను. మీరందరూ కూడా ఈ ప్రతిభని జీవితకాలం కూడా చూపించాల్సిన అవసరం ఉంది. మీరు ఎంచుకున్న రంగంలో తర్వాత కాలంలో అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మాకు కమ్యూనిటీ హాల్ కావాలనేటువంటి మాట కూడా మిత్రులు చెప్తా ఉన్నారు. సరే, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. స్థానిక పురాతన కాలం నుంచి కూడా సమాజంలో ఒక ప్రత్యేకత ఉంది. వారికి ఉన్నటువంటి ప్రత్యేకత కానీ, వారిలో ఉన్నటువంటి కళాత్మక శక్తి కానీ, అప్పుడున్నటువంటి రాజుల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ కూడా వేణువుల్లో ప్రశంసించినటువంటి సందర్భాలు మనం చూసాం. ముఖ్యంగా భట్రాజు కులంలో
చాలామంది అద్భుతమైనటువంటి కళాకారులు ఉద్భవించారు. రాజమండ్రి మంజుర హోటల్లో ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఎన్నికల అనంతరం తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ బీజేపీ బలోపేతం ఏపీ అభివృద్ధిపై కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్న కార్యవర్గ సమావేశానికి హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కేంద్ర మంత్రులు ఎల్ మురుగన్, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, అనకపల్లి ఎంపీ సీఎం రమేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్, రాజు, ఆదినారాయణ రెడ్డి, సుజనా చౌదరి, పార్థసారథి, ఈశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. చెప్తారు. బహుశా వారి జ్ఞాపక శక్తి సన్నగిల్లిందేమో. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి, అంతర్వేది రథదగ్ధం దగ్గర నుండి, పిఠాపురం గుడిని ధ్వంసం చేయడం కావచ్చు, దుర్గమ్మ గారి సింహాలు ఎత్తుకోవడం కావచ్చు, మరి రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా విధ్వంసం కాదా? మర్చిపోయి ఉంటారు. అదేవిధంగా మా కార్యకర్తల మీద ఇవాళ దాడి జరుగుతుందని చెప్పి వారు చెప్తారు. మరి వారేం చేశారు? ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఎంత అన్యాయం చేశారు? ఎవరైనా మనం 1975-77లో విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎవరు గళం విప్పినా కూడా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులు పెట్టి జైల్లో పెట్టి ఇంచుమించు ఎమర్జెన్సీ వాతావరణం గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉంది.
అది వారు మర్చిపోయారు, ప్రజలు మర్చిపోలేదు. పదే పదే ఈ మధ్యన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు, నేను ఎన్నోసార్లు బట్టలు నొక్కాను, అవ్వ తాతలకి మరి అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకి అందరికీ కూడా నేను ఉచితంగానే అన్నీ కూడా అందించాను, మరి నన్ను ఎందుకు ఓడించారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి వారు చెప్పారు. బహుశా వారు గమనించలేదు, తెలుగు ప్రజలు చాలా తెలివైనటువంటి వారు. మీరు ఒక పక్క బట్టలు కొట్టి మేము వారి సంక్షేమాన్ని అందిస్తున్నాను అని చెప్పి మీరు అంటున్నారు, కానీ పక్కన మీరు ఎంత నొక్కేస్తున్నారో ప్రజలు గమనించారు అనేటువంటి విషయం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుకనే ఈ రకమైనటువంటి ఫలితం. అయితే ఈ ఫలితం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మనం కూడా దీన్ని స్వాగతిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ విజయంతో వచ్చేటువంటి బాధ్యతని కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే ప్రజా సంక్షేమ పాలన, రాష్ట్ర అభివృద్ధితో తోడ్పడినటువంటి పాలన, అవినీతి రహిత పాలనని ప్రజలకు మనం అందించినాడే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు అనేటువంటి సందేశం ఇవాళ ప్రజలు మనకి ఇచ్చారు ఈ ఫలితం మాధ్యమంగా అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగంగా ఉన్నాం. మన మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. పరిపాలనలో చాలా సమయం దొరకనటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు, ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఏమైనా ప్రజా సమస్యలు ఉన్నా వాటి మీద స్పందిస్తూ మనం వెంటనే వాటన్నిటినీ కూడా నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, బాధ్యత కలిగినటువంటి భాగస్వాములుగా ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భాగస్వాములుగా బాధ్యతతో మెలుగుతూ నిబద్ధతతోటి ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యల్ని అర్థం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ వారధి పాత్ర ఏదైతే ఉందో మనమందరం కూడా నిర్వహించాలి. ఉత్సాహంగా క్షేత్రస్థాయిలో మనమందరం కనపడాలి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. కేంద్ర సహాయ మంత్రి మురుగన్ గారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. భారత్ మాతా కీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, పురంధరేశ్వరి గారి నాయకత్వం. ఇప్పుడు పురంధరేశ్వరి గారు, అరుణ్ సింగ్ గారు, అలాగే మురుగన్ గారు మన భారతీయ జనతా పార్టీ కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారిని, అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. జై బీజేపీ. ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, లోక్సభ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్, అలాగే శాసనసభ్యులు వైఎస్ జమ్మరమడుగు శాసనసభ్యులు శ్రీ ఆదినారాయణ, కైకలూరు శాసనసభ్యులు పెద్దలు శ్రీ కామినేని శ్రీనివాస్ గారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. విశాఖ నార్త్ ఎమ్మెల్యే శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారిని, ఆదోని శాసనసభ్యులు శ్రీ పార్థసారథి గారిని, హెచ్ఎన్ల శాసనసభ్యులు శ్రీ ఈశ్వరరావు గారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాం. అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని సత్కరించాల్సిన, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి పూర్వపు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీరాజు గారిని
సైనికులకి ఈ పక్కన భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరందరూ అటువైపు వెళ్ళి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జల కాలుష్యంపై టీకే ఉద్యమం అభినందనీయం. ఏపీ పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఇంకోసారి ఎమ్మెల్యే వాసు గురించి అవాకులు చవాకులు పేలితే తగిన బుద్ధి చెబుతాం. మాజీ ఎంపీ భరత్ పై టీడీపీ నాయకులు నక్కా దేవి వరప్రసాద్, యనుమూరి దీపు, దాస్యం ప్రసాద్ ఫైర్. కృష్ణానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళి. స్థానిక స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్లు పంపిణీ. పేద ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ ప్రదాత డాక్టర్ వైఎస్ఆర్. ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.